సంతకం పెట్టాల్సిందే, లేకపోతే వీళ్ళు ఊరుకోరు. అలా అని వీళ్ళకి నిజం కూడా చెప్పలేను. దేవుడా, కృష్ణని ఆ సాక్ష్యాలతో సహా త్వరగా పంపించు స్వామి. ఆగండి 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 ఆగండి. ఏంట్రా, ఎందుకు ఆగమంటున్నావు? వీళ్ళ సంగతి మీకు తెలియదయ్యా. వీళ్ళు చాలా కుట్రదారులు. మీ మీద, మీ కంపెనీ మీద చాలా పెద్ద కుట్ర చేశారు. హే, ఏం మాట్లాడుతున్నావు? మీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. హే, పెద్దవాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు? ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను. సారు, నేనేం ఊరికే మాట్లాడడం లేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నా దగ్గర సాక్ష్యం ఉంది. కిట్టయ్య, రేఫణి నువ్వుండు. కిష్టయ్య, సాక్ష్యం ఏముంది? ఇదిగోనయ్యా, చూడండి. మళ్ళీ మీరేదో కొత్త కంపెనీని కొల్లగొట్టే పనేదో ఉందన్నారు, అది ఎంతవరకు వచ్చింది? ఆ కంపెనీ ఎవరిదో కాదు, బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆ కంపెనీని కనుక మనం దక్కించుకోగలిగితే మనం 5-10 సంవత్సరాలు విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన తరగనంత డబ్బు మన దగ్గర ఉంటుంది. ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ప్రపోజల్ పెట్టేశాను. నా ప్రపోజల్కి వాళ్ళందరూ నమ్మేసి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అయిపోయారు. అప్పటికే మనకి అఫీషియల్గా ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మేజర్ వాటా ఉండటం వల్ల మనం మిగతా మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తాం. రే ఫణి, చూడరా వీళ్ళు ఎలాంటి వాళ్ళు. వీళ్ళు చేస్తున్న కుట్రేంటో ఇప్పుడైనా అర్థమైందా? ప్రతిదానికి తొందరపడిపోతావు. అదంతా ఫేక్. ఎవరో ఈ టైప్ అవ్వకూడదని ఏఐ వీడియో జనరేట్ చేసి ఇలా పెట్టారు. అయ్యా, మీకు కావాలంటే వీళ్ళు డ్రైవర్ని తీసుకొచ్చి 4 తగిలిస్తే అతను కూడా నిజం చెప్తాడు. ఇతను చెప్పేదంతా అబద్ధం. ఆ వీడియో ఏది నమ్మొద్దు. ఆపండి, మీ నోటకాలు ఇంతటితో కట్టి పెట్టండి. కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంది, ఇంకా ఎందుకు బుకాయిస్తారు?